సార్ ఎక్కువ చూస్తూ ఉంటే ఆంటీలు అంటారు కదా! సో, ఎక్కువ వయసున్న వాళ్ళు అబ్బాయిలను బాగా ఇష్టపడతారు అని చెప్పి మనం వింటూ ఉంటాం. సో, ఎందుకలా? మీరు అడిగేది అమ్మాయిల వయస్సు ఎక్కువ ఉండి, అబ్బాయిల వయస్సు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు యెస్. ఎందుకు ఇష్టపడతారు? అవును. యూజువల్‌గా యంగ్ బాయ్స్‌లో శృంగారం చేసే శక్తి ఎక్కువ ఉంటుంది. బాగా వయసు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వంగడం కష్టమవుతుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఇంకేదో ఉంటుంది. అంగంలో కూడా గట్టిదనం ఉండదు. హ్మ్. ఇప్పుడు అమ్మాయిలకు ఎప్పుడైతే మెన్సెస్ వస్తుంటాయో అప్పుడు వాళ్ళకు ఫిమేల్ స్ట్రక్చర్ అంతా మెయింటైన్ అవుతుంది. 13, 14 ఏళ్ల నుంచి అమ్మాయిలకు మెన్సెస్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. మొదట్లో కొంచెం ఇర్రెగ్యులర్‌గా ఉన్నా సుమారు 18, 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకు రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ సైకిల్ వస్తూ ఉంటుంది. అవును. 40, 45 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళలో మంత్లీ సైకిల్ ఆగిపోతుంది. మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత ఫిమేల్ స్ట్రక్చర్ అంతా డిఫార్మ్ అవుతుంది. ఓకే. బ్రెస్ట్ అంతకుముందు టైట్‌గా ఉన్నాయి, కొంచెం వేలాడబడతాయి. హ్మ్. పొట్ట వచ్చేస్తుంది, బాల్డ్ హెడ్ వస్తుంది. సో ఫిమేల్ స్ట్రక్చరు మనకి అవర్ గ్లాస్ స్ట్రక్చరు ఇవన్నీ కూడా పోతుంటాయి 45, 50 ఇయర్స్ వచ్చేసరికి. భగవంతుడు సుమారుగా ఓ 10 సంవత్సరాల ముందే ఆ అబ్బాయిలకు ఆ మొగతనం ఫీచర్స్ తీసేస్తారు. అమ్మాయిలకేమో డ్రమాటిక్ మనకు కనబడుతుంది, మంత్లీ బ్లడ్ రావడము, మంత్లీ ఇవన్నీ ఉంటాయి. అవును. మరి అబ్బాయిలకు బయటకు అట్లా వచ్చేందుకు సైకిల్ లాగా లేదు. లేదు. కానీ వీడి కూడా బట్టతల వస్తుంది, పొట్ట వస్తుంది, యెస్. అవును. వీడి కూడా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతుంది. సో వీడి బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తాయి. అందుకని ఎక్కువ వయసున్న అమ్మాయిలు తక్కువ వయసున్న మగపిల్లల్ని ఇష్టపడతారు. హ్మ్. ఎందుకంటే వీడికి సామర్థ్యం ఉంటుంది. అయితే వీడికి డిసడ్వాంటేజ్ ఏమిటంటే వీడికి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ టెన్షన్ వల్ల వీడు నీరు గారకపోవచ్చు, ఒక్కోసారి టచ్ కూడా అయిందో లేదో వీడు అయిపోతాయి. తర్వాత యంగ్ అమ్మాయిలు యూజువల్గా కొంచెం పెద్ద వయసున్న మగవాళ్ళని కూడా ఇష్టపడుతుంటారు. హ్మ్. దీనికి కారణం ఏంటి అంటే యూజువల్గా వాళ్ళకు అమ్మాయిలకు ఫాదర్ ఈజ్ ఏ గ్రేట్ ఫిగర్. హ్మ్. వాడు దరిద్రుడైనా వాడు ఎంత ఇదైనా వాళ్ళ చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఏంటంటే తండ్రి చాలా గొప్పవాడు, అట్లాగే పెరుగుతారు. అవును. సో ఫాదర్ ఫిగర్ వీడు ఉంటుంది. తర్వాత ఈ యంగ్ అమ్మాయి ఇంకో యంగ్ అబ్బాయితో తిరిగినప్పుడు పొరపాటున ప్రెగ్నెన్సీ వస్తే వాడు హీ కెనాట్ మేనేజ్. అవును. వీడికి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండదు, వీడికి ఏం చేయాలో తెలియదు. సో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కపుల్స్ అట్లా ఉంటుంది. సో ఇదే ఎల్డర్లీ పర్సన్ అయితే వాడు ఏ డాక్టర్ తీసుకెళ్తాడు, అవసరం వస్తే 10,000, 20,000 ఖర్చు పెడతాడు, అమ్మాయికి అబార్షన్ చేయిస్తాడు, ఇంకా అవసరం అనుకుంటే పెళ్లి చేసుకుంటాడు. ఏదో వాడికి సంథింగ్ ఏదో ఒకటి చేస్తాడు. ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ వాడి దగ్గర దొరుకుతుంది. వీడికి అబ్బాయిలకి ఏమిటంటే స్టెబిలిటీ ఉండదు, ఎకనామిక్ స్టెబిలిటీ ఉండదు, ఇంట్లో వీడి మాట సాగదు, పేరెంట్స్ వీడిని పట్టించుకోరు. నేను అమ్మాయిని పెళ్లి నా వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే వాడికి ఏమి కిరీటం పెట్టరు, ఇంట్లో తిడతారు, కొడతారు. సో అందుకని వీడి ఇంకా తల్లిదండ్రులు అంటే ఒక రకమైన భయము దాంతోనే ఉంటుంది. కనుక ఇది రిస్కీ కాంబినేషన్ అని అమ్మాయిలు యూజువల్గా యంగ్ పీపుల్ కన్నా కూడా ఎల్డర్లీ పీపుల్ని ఇష్టపడడానికి కారణం ఇది. ఓకే. నాట్ ఎవ్రీ టైమ్ మనీ అనే కాదు, ఇలా మనీ ఫ్యాక్టర్ అనేది లాస్ట్ ఫ్యాక్టర్. వీడికి స్టెబిలిటీ ఆఫ్ మైండ్, థింకింగ్, ఎబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంచెం వయసు ఎక్కువ ఉన్న మగవాళ్ళకు ఉంటాయి. కనుక ఈ కాంబినేషన్లో జరుగుతూ ఉంటాయి. ఓకే.